హరే కృష్ణ. ఈరోజు మనము 30 రోజుల శిక్షణలో భాగంగా ఈరోజు నుంచి పూర్తిగా వ్యవసాయ విధానాల మీద, ప్రకృతి వ్యవసాయ విధానాల మీద మనం తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ప్రకృతి వ్యవసాయ విధానాలు అంటే ఏంటి? ఒకప్పుడు మన తాతలు, మన తండ్రుల వరకు కూడా ప్రకృతి వ్యవసాయం చేసేవారు. రాను రాను కార్పొరేట్ స్టైల్ వ్యవసాయ విధానాలు రావడం వల్ల మనకేమో ఈ మెకనైజేషన్ అన్నది మన వ్యవసాయంలోకి భాగంగా వచ్చేసింది. ఏంటొచ్చింది? మెకనైజేషన్ అంటే ట్రాక్టర్లు, రోటావేటర్లు, మిగతా యాంత్రిక వ్యవసాయ విధానాలు. ఓకే, ఈ యాంత్రీకరణ ఏదైతే ఉందో, యాంత్రీకరణ ఎప్పుడైతే మొదలయ్యామో మన తాలూకా మట్టిలోని ఏవైతే సూక్ష్మజీవులు మనకి పనికొస్తాయో అవన్నీ కూడా నిద్రావస్థకి కిందకి వెళ్ళిపోవడం మొదలెట్టాయి. ఏం జరుగుతున్నది? ఉదాహరణకి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తాను. ఇప్పుడు నేనేం చెప్పాను? ప్రకృతి వ్యవసాయం. ఇది అందరికీ అర్థం. ఇంగ్లీష్ ఎవరికైనా కావాలా? హిందీ కానీ? ఎనీవన్ నీడ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ సమ్ టైమ్స్? అవసరం లేదు కదా? ఓకే. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో మనం ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించేటప్పుడు ముఖ్యంగా పంచభూతాలను దృష్టిలో పెట్టుకోవాలి. దేన్ని? మనకు దొరికే గాలి, నీరు, సూర్యుడు, మట్టి, ఆకాశం. ఈ 5 ఎలిమెంట్స్, వీటిని ఏమంటారు? ఎలిమెంట్స్. ELEMENTS. ఎలిమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పంచభూతాలు అన్నమాట. ఏం చెప్పండి? గాలి, నీరు, ఆకాశం, భూమి, గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని. ఫస్ట్ మనం ఎక్కడ నిలబడి ఉన్నాం ఇప్పుడు ఈరోజు? భూమి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. దేని గురించి? ఇంగ్లీష్లో కానీ ఆర్ సాయిల్. సాయిల్ అన్నది ఒక కల్కేరియస్, ఇగ్నియస్, మెటమార్ఫిక్ రాక్ తాలూకా పార్టికల్స్ అన్నమాట. ఏంటి ఈ పదము? కల్కేరియస్ అంటే క్రిస్టలిన్ టైప్లో ఉండే ఒక రేణువు. మెటమార్ఫిక్ అంటే కొన్ని ఏళ్ల తరబడి భూములు పైన వచ్చినటువంటి మార్పుల ద్వారా వచ్చినటువంటి ఒక రేణువు. ఓకే. ఇగ్నియస్ అంటే వాల్కనోస్, అంటే అగ్నిపర్వతాల బద్దలుగా విస్ఫోటనం ద్వారా వచ్చినటువంటి ఒక రేణువు, అంటే ఒక పార్ట్ అందులో పార్టికల్. అలాగే నదీ పరివాహక ప్రాంతాల ద్వారా కొంత రేణువుల్ని, ఇసుకని, సాయిల్ని, ఎన్నో రకాలైనటువంటి డిబ్రిస్ అంటే పడిపోయినవి, విరిపోయిన చెట్లు, చేమలు, వాటన్నిటిని తీసుకుంటూ వస్తూనే
ఈ రాపిడి ద్వారా ఒకదానికొక రాపిడి ద్వారా వచ్చినటువంటి రేణువులన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేరుస్తుంది. ఇవన్నీ కలిపిన సమూహమే ఈ సాయిల్. మానవుడు తనంతట తను తెలుసుకొని మన భూమి మీద వరి ధాన్యం అంటే ఒకటి ఉన్నది, పప్పు ధాన్యాలంటే ఇలాగుంటాయి, తీగ జాతి ఇలాగుంటుంది, దుంప జాతి ట్యూబర్స్ అన్నీ భూమిలో ఉంటాయి అని తనకు తానుగా తెలుసుకొని తనే ఒక గ్రంథాలని రాసుకుంటూ తన జ్ఞానాన్ని ఇటువంటి గురుకులాల ద్వారా పూర్వం అందరికీ తెలిసేటట్టు చేసేవారు. పూర్వము గురుకులాలు ఉండేవి కదా, ఆ గురుకులాల్లో 4 వర్ణాల ప్రజలు గురువు గారి దగ్గర శిష్యులుగా చేరేవారు. ఏమిటా 4 వర్ణాలు? ఫస్ట్ ఎవరు? తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాల వాళ్ళే ఉండేవారు. వాళ్ళలో బైఫర్కేషన్ అనమాట. అందరూ వ్యవసాయం చేసేవారు. ఈ వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాల వాళ్ళు తన దైనందిక జీవితంలో వాళ్ళ ఇంటికి కావలసినటువంటి ఆహారపు దినుసులు కానీ, పప్పు ధాన్యాలు కానీ, మిగతా వస్త్రాలు కానీ అన్నిటినీ కూడా వాళ్ళంతట వాళ్ళే సమకూర్చుకుని, ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్కువ శాతం ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చుకొని ఇచ్చిపుచ్చుకునేవారు, మార్పు చేసుకునేవారు. ఏం చేసేవారు? ఎలా మార్పు చేసుకునేవారు? దానికి ఒక ప్లేస్ కావాలి కదా మార్పుకి. దాని పేరేంటి? సంత. ఈ సంతకి కొన్ని కాన్సెప్ట్స్ ఉండేవి. ఎలాంటి కాన్సెప్ట్స్ ఉండేవి? ఈ రోజుకి కూడా కొన్ని ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఆ గిరిజన ప్రాంతాల్లో ఈ సంతలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండి దాన్ని కొద్దిగా ఇప్పుడు డబ్బుల రూపంలో కూడా మార్చుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన పప్పు ధాన్యాలు, వాళ్ళ దగ్గర పండినటువంటి విలువైనటువంటి అటవీ జాతికి చెందినటువంటి కొన్ని వనమూలికలు అయితేనేమి, లేదా మనం ఇంట్లో రోజు వాడుకునే చింతపండు, లేదా ఇంకా ఏమంటారు వాడిని, వనమూలికల్లో భాగంగా ఇండుగు పిక్కలు, కుంకుడుకాయలు, అలాగే కొండ చీపుర్లు, అలాగే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఇవన్నీ కూడా అడవి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి కొంతమంది వర్తకులకు ఇచ్చి ఉన్నటువంటి ఇంటికి కావాల్సినటువంటి పప్పు ధాన్యాలు, వరి ధాన్యాలు అవి తీసుకునేవారు. అయితే వీటితో పాటుగా కొన్ని కాస్మెటిక్స్ అవి కూడా కొంతమంది ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కూడా ఒక రకమైనటువంటి పద్ధతిని అవలంబించేవారు. ఏంటి అవలంబించేవారు? సమీకృత వ్యవసాయ విధానాలు పాటించేవారు. కమ్యూనిటీ కల్టివేషన్. ఏంటది? కమ్యూనిటీ కల్టివేషన్ అంటే కమ్యూనిటీ కల్టివేషను, సమీకృత వ్యవసాయ విధానము ఇవన్నీ ఒకటే విధంగా ఉంటాయి చెప్పడానికి వినేటప్పుడు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాద ఒక ఎకరా 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు. ఇంకొక ప్రభువు ఉన్నాడు, ఆ ప్రభువు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి ఆ పొలం దున్నడానికి ఎడ్లని, లేకపోతే ఆ ఎడ్లని తోలడానికి, తర్వాత కింద విత్తు వేయడానికి, లేకపోతే పారతోటి ఆ గట్లన్నీ నీట్గా చెక్కడానికి ఒక 2-3 మనుషులు అవసరం. అప్పుడేం చేసేవాడు? వీళ్ళింట్లో ఉన్నటువంటి 2-3 వచ్చి వీళ్ళ పొలంలో పనిచేసేవారు. ప్రహ్లాద పొలంలో పని అయిపోయిన తర్వాత మరో నరోత్తం ప్రభు తాలూకా పొలంలో ప్రహ్లాద వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ తాలూకా వ్యవసాయ భూమిలో పనిచేసేవారు. అప్పుడు లేబర్ సమస్య ఉండేది కాదు. వీళ్ళేమో అతనికి పెట్టుబడి ఏంటంటే వీళ్ళందరికీ భోజనం పెడతాడు, ఇతను వాళ్ళందరికీ భోజనం పెడతాడు. ఈ విధంగా ఉన్నంతకాలం మనకి ఏ విధమైన సమస్యలు రాలేదు. చాలా తక్కువ శాతము ఖర్చుతోటే మన తాలూకా పంట దిగుబడులు వచ్చేసేవి. వచ్చిన దాన్ని చక్కగా మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని ఈ సంతల్లోకి వెళ్ళి ఇచ్చిపుచ్చుకోవడం, మిగతా కొనుక్కోవడం
రాను రాను జరిగేది ఇదే జరిగేది ఒక 100 సంవత్సరాల క్రితం వరకు, ఒక 80 సంవత్సరాల క్రితం వరకు. రాను రాను అన్ని కాలం మారుతుంది కాబట్టి ఈ కాలంలో వచ్చిన మార్పుల ద్వారా మనం అందరం కూడా కొన్ని కొత్త పద్ధతుల్ని అడాప్ట్ చేసుకున్నాం. అంటే మనం అవలంబించిన మార్పు యాక్సెప్ట్ చేసాం. అప్పుడేమైంది, ఇందులోకి కొన్ని కొత్త కొత్త పద్ధతులు ఇందులోకి ఎంటర్ అయిపోయాయి. ఏంటి ఎంటర్ అయిపోయి ఏంటి ఎంటర్ అయ్యాయి? ఫస్ట్ విత్తనాలు తీసుకుంటే మనకి దేశీ విత్తనాలు ఉండేవి. దేశీ వరి రకాల్లో కొన్ని వందల వెరైటీ, లక్షల వెరైటీలు ఉండేవి. ఎవరికి ఏదైనా ఒక హెల్త్ సమస్య ఉంది, ఆ హెల్త్ సమస్యకు సంబంధించి ఒక రకమైనటువంటి వరి బియ్యం తింటే ఆ హెల్త్ సమస్య తగ్గిపోయేది. ఉదాహరణకి క్యాన్సర్ అనేది ఇప్పుడు బయటపడింది, అప్పుడు లేదు. ఎందుకు లేదు? క్యాన్సర్ అన్నది మనం తీసుకున్న ఆహారంలో విష పదార్థాల పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల, పురుగుల మందుల అవశేషాలు ఉండడం వల్ల, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల, ఇవన్నీ కలిపి ఆ వరి బియ్యంలోనో, ఆ పప్పు ధాన్యాల్లోనో, మిగతా తినే ఆహార పదార్థాల్లోనో ఇన్కల్కేట్ అంటే అందులోనే ఉండిపోయి మనం ఆహారం తీసుకునే కంచం వరకు వస్తున్నాయి. అది మనకి తెలియదు. ఈ రోజు కూడా మనకి తెలియదు. ఎందుకు? ఆల్రెడీ గ్రీన్ రూపంలోకి వచ్చింది కదా. వీ కెనాట్ టెస్ట్. మనం టెస్ట్ చేయలేం కదా. కంచం దగ్గర కూర్చొని ఇది మంచిదా కాదా అనేది మనం టెస్ట్ చేయలేం. రుచిగా ఉందా లేదా అనేది చెప్పగలం. రుచి ఎప్పుడైతే లేదు, ఒక మామిడి పండు ఉంది, మార్కెట్లో కొన్న మామిడి పండు రుచిగా ఉండదు. ఎందుకు ఉండదు? కార్బోహైడ్రేట్స్ పండిస్తున్నాడు కాబట్టి ఆ కలర్ కూడా మంచి కలర్ కాకుండా ఏదో పేల్ కలర్గా, అంటే వెలిసిపోయినటువంటి ఎల్లో రంగు ఉన్న మామిడి పండు తింటే ఆ రుచి పుల్లగా ఏదో ఒక చిన్న చేదు ఒకరు ఉన్నట్టుగా ఉంటున్నాయి. ఎందుకు? అవి బలవంతాన దాన్ని ఫర్మెంట్ చేసి పండించారు తప్ప స్వతహా దానంతట అది పండలేదు. అలాగే ఈ క్యాన్సర్ కారణానికి గల కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో ఈ విష పదార్థాల పర్సంటేజ్ పెరగడం వల్ల క్యాన్సర్ ఒకటే కాదు, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్, 100కి 50 మంది 60 మంది షుగర్ ఇబ్బంది పడుతుంది. ఎందుకు? మనం తెల్లటి బియ్యం తినడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అదే వీటన్నిటికీ కూడా ఇందులో కూడా GMO సీడ్స్ ఎంటర్ అయిపోయి. ఏంటవి? జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గాన్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్, ఇవన్నీ కూడాను మన ఆహారంలో భాగం అయిపోయాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ మనం పాత తరం వ్యవసాయ విధానాలకు వెళ్ళాలి. అందులో ముఖ్యంగా ఈ పంచభూతాలతో చేసే వ్యవసాయాన్ని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒక చదరపు అడుగు విస్తీర్ణం ఉన్నటువంటి భూమి, ఒక చదరపు అడుగు అంటే ఒక అడుగు అంటే 1 feet, 1 feet ఉన్నటువంటి భూమి, అసలు ఒక అడుగు విస్తీర్ణం ఉన్నటువంటి భూమి ఎంత బరువును మోయగలదు? ఇప్పుడు ఒక కారు వెళ్తుంది, ఇలాగా కారు వెయిట్ ఎంత? ఓ 2 టన్నులు ఉంటుందా? దానికోసం రోడ్డు వేసాం. ఆ రోడ్డు మీద మనం వ్యవసాయం చేయం. ఆ రోడ్డు దేనికి? వెహికల్స్ వెళ్ళడానికి. అరే అలాగే అలా చెప్పండి. నేనండి. మీరేనండి? మీరు ఇంకెవరు? మాతరండి. ఎవరిని కలిసారా? ప్రహ్లాద. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరికి ఒకసారి నరోత్తం ప్రభు కల్పించి వీరు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. హరే కృష్ణ. ఒక అడుగు చదరపు అడుగు భూమి ఎంత బరువు మోయగలదు? 43 kgs. ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. కానీ మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. సుమారు 30 kgs మాత్రమే మోయగలదు. ఎంత? ఇది రాసుకోవచ్చు, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నప్పుడు నేను రాసుకోండి అని చెప్పడం, మీకు అది ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు రాసుకోండి. ఎటు చూసినా అడుగు, అడుగు ఉంది, ఇది అడుగు, ఇది అడుగు, ఇది అడుగు, మనం నిలబడింది అడుగు. అడుగు ఎటు చూసినా అడుగు, ఎటు చూసినా. అందుకని పైకి ఎలా వేసాను, అందుకని ఇది అడుగు, ఇది అడుగు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం, అది మన టార్గెట్.
ఒక చదరపు అడుగు విస్తీర్ణం ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి 30 కేజీలు బరువు కన్నా మోయగలదు. మన ట్రాక్టర్ ఎంత బరువు ఉంటుంది? 5 టన్నుల పైన ఉంటుంది. 5 టన్నుల పైన కానీ లోపల ఉండదు. మీరు 5 టన్నులు దీని మీదకి ఎక్కితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి మైక్రోబ్స్ ఏమవుతాయి? అయిపోయింది, నాశనం అవ్వు, చచ్చినవి చేస్తే మిగతా అన్నీ కిందకి వెళ్ళిపోయి నిద్రావస్థకి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఇలా భూమిని కన్నం పెట్టేది ఏంటది? వానపాములు, వర్మ్స్. ఏంటవి? ఎర్త్ వామ్స్. ఈ ఎర్త్ వామ్స్ చూడండి, మీరు కావాలంటే భూమి ఎప్పుడైనా మనం ఏదైనా మొక్క పోద్దామని తవ్వుతాం, అక్కడ ఉంటాయి అవి ఇలా రౌండ్గా చుట్టుకుని ఇలా పడుకుంటాయి. నాకెందుకు ఈ బాధ, నేను పడుకుంటాను, నాకేం పని చెప్పకండి. నేను యాక్చువల్గా భూమిని ఎన్నో విధాలుగా పైకి కిందకి తిరిగి ఆ కిందని అసలు ఎర్త్వామ్ ఉపయోగం ఏంటి అన్న? ఎలా సారవంతం చేస్తుంది? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎర్త్వాము ఉదాహరణకి మనకి భూమిని ఆరోగ్యవంతంగా ఉంచే ప్రక్రియలో మొదటి పాత్ర ఎర్త్వార్మ్ది. ఏంటిది? ఈ ఎర్త్వార్మ్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్నం పెట్టుకొని కిందకి వెళ్తుంది ఇలాగా. ఇది ఒక సాయిల్, ఇది సాయిల్ బెడ్. ఇందులోకి ఎంటర్ అయింది, ఇలాగా ఇందులోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఏదో దానికి అంతకుముందు మనము పాతి పెట్టినటువంటి ఒక ఆకో, చెట్టు తాలూకా కొమ్మో, ఒక బెండకాయ తాలూకా తొక్కో ఏదో దానికి ఇక్కడ తగులుతుంది. దాన్ని తింటుంది. ఏం చేస్తుంది? తిన్న తర్వాత విసర్జిస్తుంది. మళ్ళీ మరికొంత ప్లేస్కి వెళ్తుంది, అక్కడ ఇంకేదో దొరుకుతుంది. ఈ విధంగా తను వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలాగొచ్చి ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకసారి బయటకు వచ్చి మా ప్రహ్లాద్ లాగా ఒకసారి ఊపిరి తీసుకుంటుంది. ఇలాగా అమ్మ ఇక్కడ అందరూ ఉన్నారు, బాగానే ఉన్నారు, ఇవాళ 20-30 మంది వస్తారు అనుకున్నాం, 40 మంది వచ్చారు, ఓకే, మళ్ళీ బాయ్ అంటది. మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. కిందకి వెళ్ళిపోద్ది. ఈసారి ఇంకా ఎక్కువ ప్రయాణం చేసి ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. దాని పని ఏంటంటే ఒకసారి భూమి పైకి రావడం, మళ్ళీ కిందకి వెళ్ళడం, పైకి రావడం, కిందకి వెళ్ళడం. ఈ విధంగా మొత్తం భూమిని ఒక వానపాము ఇన్ని గుల్లలు చేస్తే కొన్ని వందల వానపాములు ఉంటే ఏం చేస్తాయి? సరే చేసేయండి, సంతోషం, అన్నీ బాగానే ఉన్నాయి. 3 పాయింట్లు ఒకే పాయింట్లే చెప్పారు. సారవంతం చేస్తుంది, అది తిన్న ఆహారాన్ని అరిగించుకున్న తర్వాత విసర్జిస్తుంది, అదే సారవంతం. అది తిన్న ఆహారం ఏదైతే ఉందో, ఆకులు అలములు ఎండిపోయినవి, లోపల ఉన్నటువంటి స్ట్రా మల్చింగ్ అవన్నిటిని తినేసి విసర్జిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. అవన్నీ ఒక్కొక్కప్పుడు అది బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ విసర్జిస్తుంటుంది మొక్కల దగ్గర. అందుకు చూడండి, చిన్న ఉండల్లాంటివి వస్తాయి, మళ్ళీ బయటకు వెళ్ళి ఇంకెక్కడికి మళ్ళీ ఇక్కడ. ఈ విధంగా తను ట్రావెల్ చేసిన ఏరియా ఏదైతే ఉందో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఒకటి, విసర్జించినటువంటి ప్రతి ఒక్క రేణువు మనకి నత్రజని, భాస్వరం, పొటాష్, మెగ్నీషియం, కాల్షియం అన్నీ అందులోనే ఉంటాయి. ఓకే, అయిపోయింది. మంచి వర్షాకాలం వచ్చింది, వర్షం పడింది, ఫుల్ వర్షం పడింది. ఏం జరిగింది అక్కడ? వర్షం పడితే ఈ కన్నాల్లోకి వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం. ఈ వానపాము ఎన్ని కన్నాలు పెట్టిందో ఈ కన్నాలు అన్నింటిలోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఇంకుడు గుంటలాగా వాటర్ని దాచుకుంటాయి లోపల. ఈ కొండ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ కొండ పైన వర్షం లేదు, ఆకుపచ్చగా ఉందా లేదా? అయిపోయి నువ్వే ప్రతిరోజు మొక్కలకు తీసుకొని వెళ్ళి ఆ ప్రహ్లాదలాగా దగ్గరతో నీళ్ళు తీసుకొని పోస్తున్నారా? హ్యాపీగా ఉన్నాయి. వర్షం పడితే తీసుకుంటాయి, లేకపోతే అంటే ఆల్రెడీ ఈ ప్రక్రియ అంతా అక్కడ జరిగిపోతుంది కొండల మీద. మనమే ఊసిపోక మొక్కలకి గొప్పు తవ్వేసి నీళ్ళు పోసి వద్దు తాగు అని బకెట్లతో పోస్తుంది. వాటికి అక్కర్లేదు. వాటికి ఎంత కావాలి? ఒక మొక్కకి 10 గ్రాములు 10 ml కావాలి. మనం ఎన్ని 10 లీటర్లు పోస్తున్నాం. అవన్నీ కూడా మా సూర్యారావు గారు పైన రెడీగా ఉన్నారు. ఎవరు సూర్యారావు గారు అంటే? సూర్యుడు ఆయనకి ఎంత కావాలన్నా తాగుతూనే ఉంటాడు ఆయన. 90% ఆఫ్ ద వాటర్ విల్ బి డైరెక్ట్లీ ఎవాపరేటెడ్ విత్ ద సన్ గాడ్. అగ్ని
ఆ ఏదైతే ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఇది మొత్తం కూడా. కానీ ఈ భూమిలోకి వెళ్ళినంత కూడా దీన్నే మనం ఏమంటాము, రిజర్వాయర్. ఇది పెద్ద రిజర్వాయర్. నువ్వు బయట పెద్ద ట్యాంకు చెరువు ఉందని గొప్ప అయిపోతున్నాడు మా ప్రహ్లాద. లోపల ఉంది పెద్ద రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ కానీ నువ్వు తయారు చేయగలిగితే నీ పంటల సస్యశ్యామలం. నువ్వు దీన్ని రెడీ చేయి. ఎలా చేయాలి? అంతకుముందు పంట అవశేషాలు ఏవి పారకుండా ఉంచడం, ఆ పారకుండా ఉన్న వాటి అన్నిటి కూడా మల్చింగ్లా వేయడం, మల్చింగ్ వేసిన వాటి మీద జీవామృతం స్ప్రే చేయడం. జీవామృతం స్ప్రే చేస్తే అది తొందరగా కుళ్ళి డీకంపోజ్ అయ్యి ఎరువు కింద మారుతుంది. ఈ ఎరువును తినడానికి ఏమొస్తాయి? అయిపోయింది. ఇంత చక్కనైనటువంటి ప్రక్రియను వదిలేసుకొని మంచి కాయలు కాయాలి, మంచి మంచి ఇవి కావాలని చెప్పేసి మనం ఎరువులకి ఎప్పుడైతే మనం వెళ్తున్నామో వాటి క్వాలిటీ పడిపోతున్నది. నిజంగా నువ్వు 4 ఇడ్లీ తినగలవు. 4 ఇడ్లీ తింటే పర్వాలేదు, 6 ఇడ్లీ తింటే అలాగా 10 ఇడ్లీ తింటే ఏదో విధంగా బయటకు రావాల్సిందే కదా. దానికి ఎంత కావాలి అంతే ఇవ్వాలి. సో ఇది వానపాముల వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది? ఈ లాజిక్ని ఇప్పుడున్న రైతులు మర్చిపోతున్నారు. పాత రైతులకు తెలుసు, వాళ్ళు చేయడం లేదు. కంపల్సరీగా మనకి 3 రకాలుగా ఆయన చెప్పినట్టుగా సారవంతం అవుతుంది. ఎందుకు? ఆ వానపాములు ఉండడం వల్ల. 2 కన్నం పెట్టడం వల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. అన్న ఇటు వచ్చేయమ్మా. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతున్నది. ఆ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉంటాయి మొక్కలన్నీ కూడా. ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉండడం గల కారణం ఏంటంటే బికాజ్ అక్కడ మైక్రోబియల్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు రాసుకోండి. ఏం రాస్తారంటే, మనకి ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పంచభూతాలు కావాలి. ఫస్ట్ అది రాయండి. ఏంటి కావాలి? పంచభూతాలు ఏంటో రాసుకోండి. ఓకేనా? రాశారా? ఒకసారి అందరూ కూడా సరిగ్గా కూర్చోండి అమ్మా. బాసిపట్లు వేసుకుని కూర్చోండి. ఇలా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మనం ఒక 3 సార్లు ఓంకారం చేద్దాం. ఏం చేద్దాం? ఓంకారం చేద్దాం. కళ్ళు మూసుకొని ఉండండి. నేను చెప్పిన వాటిని మీరు ఆచరిస్తే సరిపోతుంది. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మెల్లగా మీ ముక్కు ద్వారా మాత్రమే వదలండి. నెమ్మదిగా మళ్ళీ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇప్పుడు ఓంకారం చెప్పడం కోసం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నాతో పాటు చెప్పండి. ఓ రెండోసారి మూడోసారి
ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. మీకు అనుకూలమైనప్పుడు నెమ్మదిగా చుట్టుపక్కల ప్రదేశాలని గమనిస్తూ నెమ్మదిగా నవ్వుతూ మీ కళ్ళు విప్పండి. అయితే ప్రకృతిలో ఉన్న వనరులతో చేసే వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. ఈ ప్రకృతిలో ఉన్న వనరుల్లో మనకి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? దేశీ ఆవు కావాలి. ఫస్ట్ ఏం కావాలి? దేశీ ఆవు ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, వీటితో వచ్చినటువంటి పంచగవ్యములు ఏంటవి? పాలు, పెరుగు, గోమయం, వెన్న, నెయ్యి. పంచగవ్యములతో చేసే కొన్ని పంచగవ్య పదార్థాలు కూడా ఉన్నాయి. మనకి శుద్ధి చేసుకోవడానికి మన గృహాన్ని, అలాగే ఈ పాలు, పెరుగు, గోమయము, వెన్న, నెయ్యి వీటితో పాటు పంచగవ్య పదార్థాలు కూడా తయారు చేస్తారు. అవి మొక్కలకి ఎంతో రోగనిరోధక శక్తితో పాటుగా గ్రోత్ ప్రమోటర్గా కూడా, అంటే అనుకున్న దానికన్నా మంచి బాగా ఎదుగుదల వస్తుంది పంచగవ్య. ఈ పంచగవ్యాన్ని తయారు చేయడానికి పంచగవ్య తయారు చేయడానికి 21 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు? ఇది ఇంకొక సందర్భంలో దీని గురించి చెప్పుకుందాం. ఈ పంచగవ్య ఉపయోగాలు ఏంటంటే, మొక్క ఎదుగుదలకి, అలాగే మొక్కలో ఉన్నటువంటి ఏమైనా వాటికి తెగుళ్ళు గట్టు ఉన్నా సరే వాటిని రక్షిస్తాయి అన్నమాట. ఈ పంచగవ్య మనకి 1:5 వాటర్లో కలిపి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఈ పంచగవ్య 21 రోజులు పడుతుంది తయారు చేయడానికి. లాస్ట్ టైం తయారు చేసాము, ఈసారి మళ్ళీ చేద్దాం. అలాగే పంచగవ్యతో పాటు పాలు, పెరుగు, గోమయం, అలాగే ఈ గోమయంతో పాటు మనము జీవామృతం తయారు చేసుకోవచ్చు. ఏంటవి? జీవామృతం తయారు చేయడానికి మనకి ఆవు పేడ, అదే గోమయం, ఆవు మూత్రం, ఆవు పేడ 10 కేజీలు, గోమూత్రం 5 నుంచి 10 లీటర్లు, 200 లీటర్ల నీరు, పుట్టమన్ను, పప్పుల పిండి, ఏంటది? అలాగే బెల్లం. బియ్య పిండి వాడుకోవాలి. ఏదైనా ద్విదళ జాతి పప్పు, 2 బద్దలు ఉన్నాడు పప్పు తాలూకా వాడచ్చు. 2 బద్దలు ఉన్నటువంటి ఏ పప్పు అయినా వాడచ్చు. నూనె వచ్చింది వాడకూడదు. పెసలు, ఉలవలు, అలసందలు, జునుగులు, బొబ్బర్లు, మినువులు ఏమైనా వాడచ్చు. వాటి పిండిని 200 లీటర్ల నీళ్ళు కదా. పుట్టమన్ను పిడికెడు, ఎంత? పుట్టమన్ను డీప్ సాయిల్. ఎక్కడి నుంచి వస్తుంది అది? భూగర్భంలోంచి. మన కాలు కూడా తగలదు. ఎప్పుడైతే మన కాలు తగులుతుందో విలువైనటువంటి మైక్రోబ్స్ అన్ని మనం నడిచిన తోవలు మొక్కలు లేస్తాయా?
అందుకు నడిచిన తోవ దగ్గర ఉన్న మట్టి తీసుకోకూడదు. గట్టు మీద మట్టి తీసుకోవచ్చు. లేదా దాని అంతటికన్నా పవర్ఫుల్ ఏది? పుట్టమన్ను. పుట్టమన్ను అనేది డీప్ సాయిల్ కాబట్టి అది మనం ఎంతో విలువైంది. లక్ష్మీదేవితో సమానం అని చాలామంది అంటారు. కానీ దానికన్నా మన సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అది డీప్ సాయిల్ కాబట్టి దానికి మన కాళ్ళు కానీ ఏమీ తగలకుండా ఉంటాయి. అందులో ఉన్న ఆ మన్ను అనేది కొన్ని వందల మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ని 200 లీటర్ల వాటర్లో వేయడం వల్ల కొన్ని వందల మైక్రోబ్స్ పుట్టుకొస్తాయి, డెవలప్ అవుతాయి. అసలు దీని కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు 200 లీటర్లు కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ డైల్యూట్ చేసి జల్లాలి అంటే, మనము ఎక్కడికైనా ఒక మంచి ప్రదేశంకి వెళ్ళాం, ఒక అడవికి వెళ్ళాం. ఆ అడవికి వెళ్ళిన తర్వాత చేత్తో చిన్న సంచో, గుడ్డ సంచో, గోనె సంచో తీసుకొని వెళ్ళి కొంత మట్టిని తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంటిలో ఉన్న కొన్ని మొక్కల మొదట్లో కానీ పూల కుండీల్లో కానీ వేసుకోవాలి. పొలంలో కానీ పొలంలో కూడా జల్లాలి. అది మంచి పాలుకి పెరుగు తోడేసినట్టు. ఈ మట్టి వచ్చి ఆ మట్టిలో ఉన్న మైక్రోబ్స్తో జత కలిపి మంచి మైక్రోబ్స్ని డెవలప్ చేస్తాయి. మీరు సింహాచలం వెళ్ళారు, లేకపోతే ఇంకెక్కడ భద్రాచలం వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళారు, లేకపోతే బద్రీనాథ్ వెళ్ళారు, తీసుకురండి ఒక 1/2 కేజీ మట్టి తీసుకురండి. ఆ మట్టి సెలక్షన్ కూడా అందరూ నడిచే తోవ కాకుండా కాస్త మంచి సాయిల్ ఏదైతే చెట్లు చేమలు బాగా ఉన్న దట్టంగా ఉన్నదా వాటిది 1 కేజీ తెచ్చుకోండి. ఆ విధంగా కూడా మన తాలూకా పొలంలో కానీ ఇంట్లో కానీ మన పూల కుండీల్లో కూడా మనం వేసుకోవడం వల్ల మంచి పాలకి మంచి పెరుగు తోడేసినట్టు అనమాట. అందరూ చేయొచ్చు. మీకు స్థలం ఉంటే చేసుకోవచ్చు. ఎక్కడ నేర్చుకోవాలన్నా అదే ఈ క్లాస్ అయిన తర్వాత చెప్దాం. క్వశ్చన్ అవర్లో అవన్నీ మాట్లాడదాం. ముందు క్లాస్ అవ్వనండి. పంచగవ్యాన్నం, జీవామృతాన్నం. ఈ జీవామృతానికి ఈ విధమైనటువంటి వనరులు కావాలి. ఈ వనరులన్నింటినీ కూడా మనం తిరిగి 1:6 జీవామృతం డైల్యూట్ చేసి వాటర్లో కలిపి మొక్కలకు స్ప్రే చేయడం కానీ లేకపోతే నీటిలో పారించడం కానీ చేయాలి. ఏదండి పప్పుల పిండి 2 కేజీలు, ఇది 2 కేజీలు, ఇది 2 కేజీలు, ఇది 2 కేజీలు. బెల్లం అన్నది నాటు బెల్లం తీసుకోవాలి. నల్ల బెల్లం, కుండ బెల్లం అని దొరుకుతుంది. కెమికల్ కలిసిన బెల్లం ఎల్లోగా ఉంటుంది. కెమికల్ లేకుండా ఉన్నది నల్ల బెల్లం తీసుకోవాలి. బెల్లం ఎందుకంటే ఇందులో ఈ ఏవైతే ఈ ఎర్త్వర్మ్స్ ఉన్నాయో, లేకపోతే మనకు తెలిసింది ఎర్త్వర్మ్, అలాంటి కొన్ని వందల జీవులు ఉన్నాయి. వాటన్నిటినీ మనం పిలవడానికి ఈ స్వీట్నర్ అనమాట. బెల్లం ముక్క ఇచ్చి లేకపోతే చాక్లెట్ ఇచ్చి ఎలా పిలుస్తామో డూప్లికేట్ తాపచ్చు. మా దగ్గర ఉంది. మేము తయారు చేయడానికి చాలా వ్యయ ప్రయాసాలు ఊరిస్తాం. తీరా చూస్తే అది కలర్ ఏమో నలుపు వస్తుంది. కలపకూడదు. ఎల్లో ఉన్నదే ఎల్లో ఉంటుంది. గట్టిగా కొడితే కానీ ముక్కలు అవ్వదు. నేను మీకు చెప్పాను, మీ దగ్గర ఉన్నది నేను చూసానా, చూడకుండా చెప్తున్నాను. గట్టి కొడితే కానీ బద్దలవుతుంది అంటే అది ఎంత కెమికల్ ఉంటే అంత బద్దలవుతుంది. మరి మామూలుగా ఉన్నదాన్ని ఇలా చాకుతో కేక్ కోసినట్టు కొయ్యొచ్చు. మంచి బెల్లం. కాబట్టి జీవామృతం ఒకటి, పంచగవ్య ఒకటి, దేశీ ఆవు ఉండడం వల్ల ఉపయోగాలు, వాటితో వచ్చే ఉత్పత్తులు ఇవి. ఫస్ట్ దేశీ ఆవు. రెండోది ఇంకా ఉన్నాయి, బట్ ఇవి ముందు ప్రాథమికంగా మనకు కావాల్సిన వాటి ఉపయోగాలు. మనకి ఇంకేం కావాలి? దేశీ ఆవుతో పాటు ఇంకా దేశీ విత్తనాలు కావాలి. ఏం కావాలి? విత్తనాలు. దేశీ విత్తనాలు ఎందుకు అన్న? దేశీ విత్తనాలు ఎందుకు? ఇవన్నీ మీ విశ్లేషణ. నేను ఒక విశ్లేషణ ఇస్తాను. దేశీ విత్తనాలు అంటే అది విత్తనం కింద మారుతుంది. మనం ఈరోజు చేస్తాం, 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత అది గ్రెయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది విత్తనం కింద మారుతుంది. జిఎంఓ సీడ్స్ విత్తనాల కింద మారు, అంతేనా? ఇది సీడ్ టు సీడ్ కింద మారుతుంది. ఉన్ని దాని పని వచ్చేది. అది క్లాస్ వినడానికి వచ్చింది.
దేశీ విత్తనము విత్తనం టు విత్తనంగా మారుతుంది. అది వరి, పప్పు ధాన్యమా, కూరగాయల, తీగ జాత మనకు అనవసరం. అది విత్తనం కింద మారింది అంటే అది దేశీ విత్తనమే. దాన్ని మనం అవసరమైతే విత్తనం దాచుకుంటే మళ్ళీ విత్తనం ఎవరికైనా ఇచ్చినా సరే డబుల్ ఆఫ్ ది సీడ్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. ఈ విత్తనాలని దాచే విధానాలని, పాత తరం విత్తనాలని సంరక్షించే పద్ధతి కుండలో కానీ, మట్టి పాత్రలో కానీ, లేదంటే వెదురు ఇంత దొంగలు ఉంటాయి పెద్దవి, వాటిని కట్ చేసి అందులో దాచేసి మళ్ళీ గడ్డితోటి ఇలా బిరడాలా చేసి దాచుకున్న, గాజు సీసాలా దాచుకున్న విత్తనం భద్రంగా ఉంటుంది. వాటి మొలక శాతం పడిపోదు. ఏమవుదు? మనకు కావాల్సింది మొలక శాతం. ఆ మొలక శాతం చాలా మటుకు విత్తనాలు మనం 100 విత్తనాలు వేసాము, 100లో 100 విత్తనాలు కానీ మొలిగితే దాన్ని 100% అంటాం. అందులో 60 మొలిచి 40 చనిపోతే 60% మొలిచింది అంటాం కదా. ఆ విధంగా మనం తెచ్చుకున్న విత్తనాలు కూడా మంచివో కావుగా కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనకేం కావాలి? ఫస్ట్ దేశీ ఆవు కావాలా, దేశీ విత్తనాలు కావాలా, భూమి ఎలాగా మంచి భూమి ఉంటుంది, అది మూడోది భూమి ఉండాల. ఈ 3 ఉన్న తర్వాత ఈ పంచభూతాలని మనం వినియోగించుకొని వీటి ద్వారా వ్యవసాయాన్ని చేస్తూ దేశీ విత్తనాల్లో భాగంగా వరి, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, సమతుల్య ఆహారం కోసం కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వ్యవసాయం చేయొచ్చు. ఈ వ్యవసాయం చేసేటప్పుడు మనకు రకరకాల సమస్యలు వస్తాయి. ఏంటి ఆ సమస్యలు? సమస్యలు ఏంటి అంటే మొలక రాకపోవడం. ఫస్ట్ సమస్య మొలక రాకపోవడం. 2 మొలక రాకపోవడం. 2 మొలక ఎప్పుడు రాదు? విత్తనం పాతదైనా 2-3 సంవత్సరాల పాతది అయిపోయినా, మనం విత్తనాన్ని సరిగ్గా నిల్వ పెట్టకపోయినా ఆ విత్తనం క్వాలిటీ పోయి జర్మినేషన్ పడిపోతుంది. ఇది. 2 నీరు 10 గ్రాములో 10 ml వాటర్ ఇవ్వాలి దానికి, నువ్వు 100 గ్రాములు ఇచ్చావు, నీరు ఎక్కువైపోయింది, మొలక రాదు. 3 హీట్ కావాలి దానికి. ఏంటి కావాలి? మొక్క వేసిన తర్వాత ఒకరోజు నీళ్ళు పోసావు, అది నానుతుంది, ఆగిపోవాలి. మళ్ళీ 1 వీక్ వరకు వాటర్ పోయకూడదు, డ్రై అవుతుంది, వేడి జనరేట్ అవుతుంది, అట్మాస్ఫియర్లో వేడి ఉంటుంది కాబట్టి ఆ హీట్కి ఆ జర్మినేషన్ బయటికి రిలీజ్ అయ్యి మొలక అన్నది రావాలి. హీట్ జనరేట్ అవ్వకపోయినా, మాయిశ్చర్ ఎక్కువైనా మొలక రాదు. కంపల్సరిగా హీట్ అనేది ఉండాలి. అందుకు మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అగ్ని కత్తిరి దాటిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ కత్తిరి వస్తుంది? రోహిణి. దాని తర్వాత మృగశిరలో చాలామంది విత్తనాలు నాటుకుంటారు. వేస్తారు. ఇందులో 4 రకాల కత్తిర్లు వస్తాయి. ఉత్తరాయణం, దక్షిణాయనంలో. ఉత్తరాయణంలో వచ్చినటువంటి కత్తిర్లో ఒక్కొక్క కత్తిర్లో ఒక్కొక్క రకమైనటువంటి దిగుబడి బెనిఫిట్స్ వస్తాయి. ముందుగా వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, లేట్గా వేసుకుంటే తక్కువ దిగుబడి వస్తుంది. ఏదేమైనా సరే ఈ వ్యవసాయ పంచాంగంలో కూడా చాలామంది ఫాలో అయిన రైతులు ఈరోజు కూడా ఉన్నారు చాలామంది. అందుకు ఆ కత్తిరిలో వేసుకుంటేనే మనకి కరెక్ట్గా మొలక శాతం రావడము, దిగుబడి రావడము జరుగుతుంది. కత్తిర్లు అనేస్తున్నా, అగ్ని కార్తె, రోహిణి కార్తె అలాగే వేసుకుంటారు. మంచి రోజు చూసి అమావాస్య కాకుండా ఉన్న రోజుల్లో వేసుకుంటారు. కానీ తమిళనాడు అందరూ అమావాస్య నాడే స్టార్ట్ చేసుకుంటారు. ఈ విధంగా విత్తనాలు మొలక శాతం లేకపోవడం, నీరు ఎక్కువైపోవడం, హీట్ లేకపోవడం, ఇలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలంటే రైతు కంపల్సరీగా అబ్జర్వేషన్ చేయాలి. అంటే వ్యవసాయ ఒక పొలంకి వెళ్ళాడంటే వాడు సైంటిస్ట్తో సమానం. రైతు అన్నవాడు ఇండివిజువల్ ఈజ్ ఎ సైంటిస్ట్.
గట్టు మీద నిలబడి వ్యవసాయం చేస్తే వ్యవసాయదారుడు కాడు. కిందకి దిగాలా, చెయ్యి మట్టిలో పెట్టాలా, పార పట్టుకోవాలా, తవ్వాలా, ఇవన్నీ చేసిన వాడే పూర్తి స్థాయి. అంటే ఒక 70 సంవత్సరాల వయసు అన్ని రకాలుగా వ్యవసాయం చేసేసి ఇప్పుడు గట్టు మీద నిలబడి చేయిస్తే అది ప్రాబ్లం కాదు. మీలాగా 15-20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా గట్టు మీద నిలబడి నువ్వు వచ్చే ఇచ్చేయంటే వాడికి ఆ డెప్త్ తెలియదు కదా. అందువల్ల కంపల్సరిగా వ్యవసాయ విధానాల్లో కొన్ని నియమ నిబంధనలు పాటించడమే కాకుండా ఫస్ట్ మనకి దేశీ నాటు ఆవు ఉండాలి, నాటు విత్తనం ఉండాలి, మంచి భూమి ఉండాలి, ప్రకృతి వనరులను ఉపయోగించుకొని వ్యవసాయం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి 4 రకాలైన వీల్స్ ఉన్నాయి, రాసుకోండి. 4 వీల్స్. ఇవేమంటారు? 4 వీల్స్ ఆఫ్ ది న్యాచురల్ ఫార్మింగ్ రథం. ఈ రథం ఏదైతే ఉందో ఈ రథానికి 4 చక్రాలు ఉంటాయి. ఫస్ట్ది బీజామృతం. ఏంటది? రెండవది జీవామృతం. మూడవది ఆచ్ఛాదన. నాలుగవది వాపస. ఈ విధంగా 4 రకాలుగా ఉన్నటువంటి 4 రథ చక్రాలు, 4 వీల్స్. ఈ 4 వీల్స్లో ఫస్ట్ మనం బీజామృతం తీసుకుందాం. బీజామృతం దేనికోసం ఉపయోగపడుతుంది? విత్తనాన్ని శుద్ధి చేయడానికి. దేనికి? విత్తన శుద్ధి చేసి, విత్తనం శుద్ధి ఒకటే కాకుండా జర్మినేషన్ అంటే మొలక శాతాన్ని పెంచుతుంది. మొలక శాతం ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా తెగుళ్ళు రాకుండా కూడా తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. 4 ఈ విధంగా 3 ఇంపార్టెంట్వి. ఈ 3 బీజామృతం ఏం చేస్తామంటే ఒక 50 గ్రాముల రాసుకోండి. ఒక 50 గ్రాముల తయారు చేసే విధానం, బీజామృతం తయారు చేసే విధానం రాసుకోండి. కావలసిన పదార్థాలు రాసుకోండి. ఆవు పేడ, ఆవు మూత్రం, పొడి సున్నం 50 గ్రాములు. పొడి సున్నం అంటే తమలపాక మీద రాసుకొని తింటారు కదా, అది ఒక 50 గ్రాములు. అదే పుట్టమన్ను ఒక పిడికెడు, ఒక 20 లీటర్ల నీరు బకెట్తో. పిడికెడు, గుప్పిడు. సున్నా 50 గ్రాములు. అయితే ఈ నీరు ఎటువంటి నీరు తీసుకోవాలి? జీవమున్న నీరు తీసుకోవాలి. మీరు చెప్పండి. మీలో ఆలోచన శక్తిని నేను కూడా పసిగడతాను, తెలుసుకుంటాను. నాకు తెలిస్తే నేను నేర్చుకుంటాను, తెలియకపోతే నేను చెప్తాను. జీవము అంటే ఏంటి? వాటర్లో జీవం ఎలాగుంటుంది? అన్న చెప్పు, పర్లేదు. కాదు, జీవము కరెక్ట్ గా చెప్పాలంటే పర్యాయ పదాలు. ఇప్పుడు ఆయన ఓట అన్నాడు. ఓట అంటే ఊరుతూ ఉన్న దాంట్లో జీవం ఉంటుంది. నది ప్రవహిస్తుంటే అయిపోయి ప్రవహించిన నీరు జీవం ఉంటుంది. మరి ఆ ప్రవహించేది మురికి కాలంలో నీరు తీసుకొస్తే జీవము పని చేయదు. నదీ పరివాహక ప్రాంతం, కొండ ప్రాంతంలో వర్షం పడుతుంది, అది నదిలో కలుస్తుంది, దాంట్లో జీవం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పోతుంది నీరు, దాంట్లో జీవం ఉండదు, డెడ్ సెల్స్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిందే. మన వాళ్ళు చెప్పినట్టుగా బావిలో నీరు తోడుతుంటే మళ్ళీ ఊరుతుంటాయి కదా, జీవం ఉన్నట్టే. ఆ విధంగా ఊట ద్వారా వచ్చిన నీరు కూడా మనకి ఉపయోగపడుతుంది, అందులో జీవం ఉంటుంది.
అటువంటి జీవం మన నీటిలో తీసుకుంటేనే మన జీవ పదార్థము దీనికి ఉపయోగపడి మన బీజామృతం అనేది ఒక మంచి పవర్ఫుల్ టానిక్ లాగా ఉపయోగపడి మన విత్తన శుద్ధికి ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని ఏం చేయాలా, ఒక బకెట్లో 20 లీటర్లు నీళ్ళు పెట్టి ఓకే ఈ 5 నుంచి 10 కేజీలు పేడ రాసుకోండి. పేడ ఎంత రాసుకున్నారు? 5 కేజీలు కరెక్ట్గా, 10 వద్దు, 5 కేజీలు. గోమూత్రం 5 లీటర్లు. ఈ ఆవు పేడని పల్చటి గుడ్డలో కట్టాలి. పల్చటి క్లాత్లో, ఇటువంటి క్లాత్లో కట్టి ఈ 20 లీటర్ల నీరు ఏదైతే ఉందో దాంట్లో వేలగట్టాలి. ఒక కర్రకు కట్టి సగం వరకు నీటిలో మునిగినట్టుగా వేలగట్టాలి. వేలగట్టిన తర్వాత ఆ రోజు రాత్రి ఉంచేసి ఉదయాన్నే దాన్ని బయటికి తీసేసి, అందులో బాగా నానుతుంది కాబట్టి అప్పుడు దాన్ని పిండాలి. మొత్తం ఆవు పేడని తీసుకొచ్చి ఆ క్లాత్ మించి పిండి ఎందులో పిండాలి? ఈ మూత్రం ఏదైతే మన 5 లీటర్ల మూత్రం ఉందో అందులో పిండాలి. 50 గ్రాముల సున్నం కూడా ఒక లీటర్ వాటర్లో వేసి ఉంచాలి. అది కూడా ముందు రోజు రాత్రే. అది ఒక పక్క పెట్టాలి. మూత్రం ఒక పక్క పెట్టాలి. ఈ పేడ బకెట్ పక్కన పెట్టాలి. ఈ అన్నిటినీ కూడా పక్కకు తీసి ఈ పేడ పిండి మూత్రంలోని ఈ 50 గ్రాముల పొడి ఏదైతే వాటర్ కలిపి ఆ వాటర్ ఇందులో కలిపేసి దీన్ని 24 గంటల లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. 2 రోజుల తర్వాత మళ్ళీ వాడడానికి పనిచేయదు అది. ఈ మూడింటిని కలిపి ఒక దగ్గర పెట్టి వరి బియ్యం అయితే వరి బియ్యం, అదే వరి ధాన్యానికి అయితే వరి ధాన్యానికి మనకి ఎంత కావాలో అంతే తయారు చేసుకుంటాం. కానీ క్వాంటిటీ మినిమం ఇది కావాలి. ఇది 24 గంటల్లో మన విత్తనాలు వేటికైనా చేయొచ్చు. లేదు మన దగ్గర నారు మొక్కలు ఉన్నాయి, టమాటా, వంగ, బెండ కాదు, టమాటా, వంగ, ఉల్లి, లేకపోతే మిర్చి, వీటిని ఈ బీజామృతంలో ముంచి ఆ వేళ్ళు మళ్ళీ నాటుకోవచ్చు. ఆ నారుని 30 నుంచి 40 రోజుల వయసు ఉన్నటువంటి నారుని మనం ఒక నారు పోసుకుంటాం. ఆ నారుని రీప్లాంట్ చేసేటప్పుడు ఈ బీజామృతంలో ముంచి నాటుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది. రోగనిరోధ కొన్న వంగ మొక్కలు చాలా మందికి తెలుసు, వంగ మొక్కలు అలా ఉంటే చివురు వాడిపోతుంది. ఆ సమస్యని ఇది చేసి నువ్వు జబ్బు వచ్చినప్పుడు మందు వేసుకోకూడదు, జబ్బు రాకుండా కూడా మనం కొన్ని పాటించవలసిన అవసరం అయితే ఉంది. అది బీజామృతంకి సంబంధించి. విత్తనాలు నీడలో ఆరబెట్టాలి. ఇటువంటి షేడ్లో ఆ విత్తనాల మీద ఎలా చిలకరించి వాటికి అద్దేసి చేతితోటి కలిపి ఒక గోనెపట్ట మీద వాటిని వేసి ఆరబెట్టాలి. 1-2 గంటలు ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి మొక్కలు వేసేసుకోవచ్చు. వంగ నారు అంటే ఒక బెడ్ తయారు చేస్తారు, నలుపలు కలిగే బెడ్. ఆ బెడ్ తయారు చేసినటువంటి నారు వేసేసిన తర్వాత 30 రోజుల వయసు పెరిగిన తర్వాత వాటిని తీసి ఇలాగ లైన్గా నాటుకుంటారు 2 వేసి మొక్కలు. అలాగనమాట. లేదు, బీజామృతం ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడే బీజామృతం తయారు చేసుకుంటాము. అంతే తప్ప బీజామృతంలో తయారు చేసేసి అందులో విత్తనాలు ఆరబెట్టిన విత్తనాలు దాచుకొని మళ్ళీ నాటుతున్నట్టు కాదు. రేపు పని ఉంది, ఇవాళ బీజామృతం రెడీ చేసి పెడతాము. రేపు ఉదయాన్నే వాటిని తెల్లవారి సరికల్లా వాటిలో నీటిలో బీజామృతంలో ముంచేసి ఆరబెడతాము. ఈలోపు గొయ్యలు తవ్వడము మిగతా కార్యక్రమం చేస్తాము. ఈలోపు ఇది ఆరిపోయిన విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ 2 మొక్కలు? ఏ 2 మొక్కలు? అవునండి. అడుగు దూరం వేసుకుంటారు కదా, డిస్టెన్స్ పెట్టుకుంటారు. 2 అడుగులు అడుగు. ఇందులో రకరకాల విధానాలు ఉన్నాయి. ఏంటంటే నీడనిచ్చే చెట్టు కింద నీడలో పెరిగే మొక్కలు కూడా వేసుకుంటారు. మీరు వంగ మొక్క ఒకటే వేస్తారా? ఆయన ఒకటి అంటున్నారు, మీరు 2 అంటున్నాడు. మీ మైండ్లోంచి ఫస్ట్ అది తీసేయండి. మీ సైడు తీసేయండి. ఫస్ట్ నేను చెప్పింది బుర్రలోకి ఎక్కించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రకృతి వ్యవసాయ విధానం. ఇవి నాటు విత్తనాల తాలూకా విధానం. ఇది మీరు చెప్పింది ఏంటది? బీజామృతం అయింది, ఇప్పుడు జీవామృతం.
ఒక 200 లీటర్ల వాటర్ ట్యాంక్ తీసుకోండి. ఏంటిది? 200 లీటర్స్. దీంట్లో 180 లీటర్ వరకు వాటర్ నింపండి. 180 లీటర్స్ వాటర్, నీరు. నీరెంత? ఇది జీవామృతం. రెండోది జీవామృతం రాసుకోండి. ఆవు గోమయం, ఆవు పేడ 5 నుంచి 10 కేజీలు. గోమూత్రం 5 నుంచి 10 లీటర్లు. నీరు 180 లీటర్లు, 5 నుంచి 10 లీటర్లు గోమయము అంటే ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్లు గోమూత్రం అంటే ఆవు మూత్రము, పప్పులు పిండి 2 కేజీలు, బెల్లం, నల్ల బెల్లం 2 కేజీలు, పుట్టమన్ను పిడికెడు. వీటన్నిటినీ కూడా ఈ ట్యాంకులో వేసేసి సవ్య దిశలో, క్లాక్ అంటే మన వాచి ముళ్ళు తిరిగే దిశలో దీన్ని ప్రతిరోజు కూడా 3 పర్యాయములు, 3 టైమ్స్ 1 నుంచి 2 నిమిషాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కర్ర పెట్టి కలపాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు ఈ విధంగా కలపడం వల్ల, ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసి కలపడం వల్ల 48 గంటల తర్వాత మనకు అద్భుతమైన జీవామృతము తయారవుతుంది. ఎవరు డౌట్ ఉన్నా చెప్పండి. కొందరైతే ఇక్కడ నందనాల కూడా ప్రభు ఉన్నారు, ఆ ప్రభు ఉన్నారు. ఇదంతా అంటే ఆ ప్రభుకి ఎవరో చెప్పారంట, ఒడిస్సా దగ్గర ఎవరో 3 రోజులు ఇష్టం అనేది మంచిది కాదు, పాలెగ్గర తప్పు చెప్తున్నాడు, 15 రోజులు ఉండాలి అంటున్నారు. అది ఏం కరెక్ట్ అసలు ఏంటి? పాలేకర్ గారి గురించి చెప్పిన వ్యవసాయ విధానం కాదు ఇది. ఇది మేము ఆచరించి మీకు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. మనము సమాజంలో ఎవరు మంచి చెప్పినా తీసుకుంటాం. అది పాలేకరా, లేకపోతే విజయరామ, లేకపోతే అంతకన్నా పెద్ద ఆయన చనిపోయాడు, ఆయన పేరేం పేరు, రాజీవ్ దీక్షిత్ గారా, లేకపోతే దబోల్కరా, ఎంతోమంది మేధావులు ఉన్నారు. మనకు కావాల్సింది సారం, అందులో సారాంశం అంతే తప్ప మనకు పాలేకర్ తప్పు చెప్పాడు కాదు. చాలామంది ఇప్పుడు మన దగ్గర ఈరోజు నాగరాజు గారు వస్తారు సాయంత్రం, రేపు మీకు క్లాస్ ఉంటుంది. వారు 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారకర్తగా పనిచేస్తూ కొన్ని వందల మంది రైతులకి మార్గదర్శకంగా ఉంటున్నాడు. ఆయన చెప్పిన విషయాలు కూడా వినండి, వింటే మీకు తెలుస్తాయి. వినండి. ఇవన్నీ కూడా మీరు కూడా ఏదైనా ఒక సొంతంగా ఎరువు తయారు చేసి, మీరు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు మీ తోటి రైతులతోటి. వాళ్ళకి ఎవరు వద్దనలేదు కదా, కంపల్సరీగా అది కూడా కావాలి. కాబట్టి మనం ఆచరించే పద్ధతిలో మనం వెళ్ళే తోవలో రకరకాల మనుషులు కనబడతారు. వాళ్ళు మనకు ఉపయోగపడతారా లేదా మనం వాళ్ళకు ఉపయోగపడతామా అన్నదాన్ని ఆలోచించాలి తప్ప, నిజంగా ఆ వ్యక్తి విధానం పాటించి సక్సెస్ అయితే మనం ఫాలో అవుదాం. అందుకోసం మీలాంటి రైతులు ఏం చేయాలా, ఎక్స్పోజర్ విజిట్ చేయాలా, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎటువంటి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారో చూడాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం వేరు, చెప్పడం వేరు కదా. అందువల్ల 15 రోజులు జీవామృతం చేస్తే ఏమవుతుందో కూడా చెప్తాను మీకు. జీవామృతం 48 గంటలు దాటితే అది పులిసిపోయి దాంట్లో సిట్రిక్ యాసిడ్ తాలూకా ప్రభావం పెరిగిపోయి అది తిరిగి మొక్కల్ని చంపే ప్రభావం కింద వచ్చేస్తుంది. ఎలా చచ్చిపోతాయి మొక్కలు? వాటిని ఎంత డైల్యూట్ చేసినా సరే థిక్గా తయారైపోతాయి, ముద్దగా జిగటగా అయిపోయి ఆ జీవామృతం అనేది మనకి గమ్ముగా ఒక ఫౌల్ ఆర్డర్ అంటే ఒక రకమైన భయంకరమైన స్మెల్ కూడా వస్తుంది, తయారైపోతుంది. అందువల్ల అంత అవసరం లేదు. మనకి ఇంత పెద్ద ప్రక్రియలో మైక్రోబ్స్ ఎందులో ఉన్నాయి? పుట్టమల్లో ఉన్నాయి.
పిడికెడు పుట్టమన్నుని తీసుకొచ్చి 200 లీటర్ల డ్రమ్ములో వేసేసి కొన్ని వందల మైక్రోవేవ్స్ని డెవలప్ చేస్తున్నాం. వాటిని మళ్ళీ డైల్యూట్ చేసి పొలంలో ఇస్తున్నాం. అవి కూడా వెళ్ళి అక్కడున్న పనికిరాని ఎదవలందరూ నిన్ను ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లేవా పని చేయకుండా కూర్చున్నట్లయితే ఆ మొక్క ఇది ఆ మొక్కగా సరిగా అందడం లేదు అందించమంట. సరే సరే తిట్టుకో ఇది జరుగుతుంది లోపట. మనం ఇది మరిచిపోతున్నాం. లోపట ఎంతమంది పనికిరాని అదవులు ఉన్నారో వాళ్ళందరినీ కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఒక మంచి అదవ ఉండాలి కదా, అది మనం అవ్వాలి. మనం అవ్వాలంటే ఇలాంటి క్వశ్చన్లు రావాలి. వస్తేనే దాని మీద డిస్కషన్ చేస్తుంటేనే మీకు కూడా ఒక రకమైన అవగాహన వస్తుంది. ఎందుకు భూమి పేల్ కలర్ ఉంది ఇప్పటికి కూడా? ఇక్కడ నేను నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడ ఎలాగుండాలంటే ఇలా కాల్ పెడితే స్పాంజ్లా తయారవ్వాలా. మా ప్రహ్లాద్కి అదే చెప్తున్నాను. ఇక్కడ ఎలాగుండాలా? పైన మీకు నీట్గా కాయలు కనబడుతున్నాయి కదా, కింద సాయిల్ కూడా స్పాంజ్కి తయారైపోవాలంటే నువ్వేం చేయాలా? జీవామృతం స్ప్రే చేస్తుండాలా. ఆ మొక్కలకి నీ లిక్విడ్ కలిపి చేయాలా. జీవామృతం ఎప్పుడు కూడా డైల్యూట్ చేయకుండా వేయకూడదు. ఏం చేయాలా? కలపాలా. వాటర్ ఎలాగా? 1 లీటర్కి ఎంత కలపాలి? ఒక 5 నుంచి 6 లీటర్లు నీళ్ళు కలిపి మొక్కలకి పిచికారీ చేయొచ్చు, అయితే భూమికైనా ఇవ్వచ్చు, డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు, పారే నీటిలో ఇరిగేషన్ ఫారో ఇరిగేషన్లో కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? వానపాములు ఇందులో వేసిన బెల్లం వల్ల అవి వృద్ధి అవుతుంటాయి. ఇందులో తీపి ఉంది కదా, రే అక్కడ ఏదో బెల్లం నీళ్ళు వేసారు 2 రే అని చెప్పి ఒకరు బయటకు వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఈలోపు మనకి కిందనేమో పెద్ద రిజర్వాయర్ తయారైపోతుంది. మీరు జీవామృతం కానీ కంటిన్యూస్గా వారం 10 రోజులకు ఒకసారి ఇవ్వండి, ఇక్కడ నల్ల తయారైపోతుంది. మా ప్రహ్లాద్ నువ్వు సరి చేయడం లేదు. నువ్వు కంపల్సరీగా జీవామృతం వారం చెయ్యు. నెక్స్ట్ మళ్ళీ క్లాస్కి వచ్చినప్పటికల్లా ఇక్కడ వానపాములు కనపడాలి మనకి. ఇలా చేతులు కనుక వానపాములు కనపడాలి. ఇప్పుడు ఇది తెచ్చావు కదా, ఇది జీవామృతమా? సాయిలా? అడిమట్ట? చూసారా? ఇప్పుడు ఇందులో ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి. ఇటువంటి సాయిల్ ఇంకా గట్టిగా కేక్లా తయారైపోయిన కూడా ఉంటాయి, గట్టిగా అయిపోయి ఉంటాయి. అది ఇలా పట్టుకోగానే మెత్తగా అయిపోతుంటాయి. అది చూడడానికి గట్టిగా బండలాగా ఉంటుంది. ఇలాగ గుణపంతో కొట్టి ఇలాగ ఒక పిచ్చి తీసి ఇలా పట్టుకోగానే మెత్తగా అయిపోతుంటాయి. అంటే దాంట్లో పూర్తి మైక్రోస్ 100% ఉన్నట్టు అనమాట. అటువంటి మట్టిని తెచ్చుకోవాలి. సరే, జీవామృతము మనము 1:5 కానీ 6 కానీ చేసుకొని చేయవచ్చు. ఇందులోనే ఘనజీవామృతం ఒకటి ఉంది. ఏంటుంది? రాసుకోండి. ఇది లిక్విడ్ జీవామృతం, ఘన అని రాసుకోండి పక్కనే. ఈ ఘనజీవామృతం తొలకరి సమయంలో మనం పొలాల్లోని ఎకరాకి 500 కేజీలు వేసుకుంటే 2 DAP బస్తాలు 1 యూరియా బస్తాతో సమానం. అది అంటే కనీసం మనకి 2,000 చిల్లర డబ్బులు మిగులుతాయి మనకి. ఘన జీవామృతం. ఈ నీరు తీసేస్తాం, 200 లీటర్ల నీరు తీసేసి గోమయం ఉన్నది అది 100 కేజీలు తీసుకుంటాం. ఎంత? 100 నుంచి 200 కేజీలు తీసుకుని ఈ మూత్రం మాత్రం 5 నుంచి 10 లీటర్లే తీసుకొని పప్పుల పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు, పుట్టమన్ను వీటన్నిటినీ కలిపి పల్చగా అక్కడ చెట్టు నీళ్ళలో కానీ ఏదైనా షెడ్లో కానీ ఏ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఎప్పుడు కూడా సన్కి ఎక్స్పోజ్ చేయకూడదు. సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేస్తే మైక్రోబ్స్ డెవలప్ అవ్వవు. ఒకవేళ ఈ డ్రమ్ము మీద కూడా మట్టి క్లాత్ కప్పాలి. ఇలాంటి పల్చర్ క్లాత్ కానీ లేకపోతే గన్నీ బ్యాగ్ కానీ గోని సంచి కానీ కప్పాలి తప్ప ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉంటేనే ఇందులో గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఘనజీవామృతం కూడా 100-200 కేజీల పేడలోని ఇవన్నీ కలిపేసి మంచిగా పిడకలు కానీ లేకపోతే ఇలాగ ఉండల్లాగా చేసుకుని బాల్లా చేసుకుని అలా లైన్గా పేర్ చేసుకుంటే 7 రోజుల్లోగా 7 డేస్ ఘనజీవామృతం 7 నుంచి 10 రోజుల్లోగా మనకి ఇప్పుడు ఈ వాతావరణంలో 5 రోజులు తయారైపోద్ది. వాతావరణంలో పొడి ఉంది కదా, తొందరగా తయారైపోతుంది. కొద్ది వర్షాకాలం అయితే 10 నుంచి 12 రోజులు పడుతుంది. మీడియం అయితే 10 రోజుల్లో తయారవుతుంది. వీటిని కూడా మనం బస్తాలకు ఎత్తుకుని ఉంచుకుంటే కనీసం 6 నెలల నుంచి 8 నెలల వరకు చెక్కు చెదరం ఏమీ కావు, వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మాత్రం 7 డేస్. లిక్విడ్ జీవామృతం మాత్రం 7 డేస్, 7 రోజులు వాడియాలి. మనము ఏప్రిల్ నెలలో మనం ఏదైతే వ్యవసాయాలన్నీ అయిపోతాయో అప్పటి నుంచి
ఘనజీవామృతం తయారు చేసి దాచుకోవాలా. ఏప్రిల్, మే, జూన్ కల్లా తొలకరి ఎంటర్ అయినంత వరకు ఎన్ని బస్తాలు అయితే అన్ని బస్తాలు దాచుకొని, ఆవు పేడ దాచుకొని తయారు చేసుకొని వాటిని మనం అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ఇది రాశారా? ఈ ఘనజీవామృతం ఎకరానికి ఎంత వేయాలి? 5 1 ఏకర్ 1 ఏకర్కి 300 kgs నుంచి 500 kgs ఘనజీవామృతం వేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల ఏమవుతుంది, అందులో కూడా ఉన్నటువంటి స్వీట్నర్ ఉంటుంది కదా, మనం వేసేసి దున్నేస్తాం కదా, దున్నిన వెంటనే అడుగు నుంచి మళ్ళీ వానపాములు మొదలవుతాయి. అవి స్లోగా డెవలప్ అవుతాయి అనమాట. అక్కడ ఆ మొక్క మొదట్లోనే మీకు అన్ని రకాలుగా తిరుగుతూ అక్కడ కూడా ఒక రకమైన గ్రీన్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, 1 ఏకర్కి 300 kgs కావాలి. మూడోది ఏం చెప్పాము? ఫస్ట్ ఆచ్ఛాదన. ఆచ్ఛాదన అంటే ఇంగ్లీష్లో ఏంటి? మల్చింగ్. తెలుగులో తొలకరి. వర్షం స్టార్ట్ అవుతుంది కదా, ఆ వర్షం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి పడుతుంది, మళ్ళీ రెండోసారి పడడానికి టైం ఉంటుంది. ఒకసారి మాన్సూన్ ఎంటర్ అయినట్టునే పడుతుంది. అప్పుడు మనం పచ్చి రొట్టె విత్తనాలు వేసుకుంటాం. జీలుగ, జనుము, పిల్లి పెసర, నవధాన్య వేసేసుకొని ఆ తర్వాత 30-40 రోజుల్లో మళ్ళీ దున్నేస్తాం. దున్నేస్తే అది మనకి ఎరువు కింద మారుతుంది. ఈ పచ్చి రొట్టె విత్తనాలు వేయడానికి ముందు, తొలకరికి తర్వాత వేసుకోవాలి. రెండోసారి దున్నుతాం కదా, అప్పుడు వేసుకోవాలి. వేసేసి దున్నియాలి, అప్పుడు లేగిస్తాయి. మల్చింగ్ ఏంటి? మల్చింగ్లో ఇంకా 2 రకాలు ఉంటాయి. మల్చింగ్లో ఒకటేమో లైవ్ మల్చింగ్, లైవ్ స్ట్రా మల్చింగ్. దీన్నే లైవ్ మల్చింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మునగ, బొప్పాయి వేసావు. బొప్పాయి 5 అడుగులకో 2 అడుగులకో 3 అడుగులకో వేస్తావు. సాళ్ళు లైన్లు ఇలాగుంటాయి, మరి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటాయి. దానికింత పసుపు వేసేవచ్చు. ఏమేయచ్చు? పసుపు వేయడం వల్ల దుంప కిందన ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా పెరుగుతుంది. అంటే పైనేమో కాయలు, కిందేమో దుంప. ఆ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ ఎప్పుడైతే పసుపు దట్టంగా లేస్తుంది, అది లైవ్ మల్చింగ్ కింద ఉపయోగపడుతుంది. అంటే సాయిల్ అన్నది సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే అందులో మైక్రోబ్స్ నిక్షిప్తమై ఉంటాయి. కానీ రాయలసీమ ఏరియా వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, వీళ్ళు ఏం చేస్తారు? జొన్న వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, సజ్జలు వేస్తారు, కందులు వేస్తారు. వీటిలో ఒక లైన్ ఏమో జొన్న వేస్తే ఒక లైన్ ఏమో వేరుశనగ వేస్తారు, ఒక లైన్ ఏమో పెసర మినుముగానే వేస్తారు. వేరుశనగ, కందులు, లేకపోతే సజ్జలు, జొన్నలు ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి వేసుకుంటారు. ఇంకొక లైన్ ఏమో చిన్న ఏకదళ పంట ఒకటి, ద్విదళ జాతి పంట ఒకటి. ఏకదళ పంటల వల్ల ఉపయోగం ఏమిటి అంటే, అవి ఎక్కువగా మిగతా మినరల్స్ అన్నీ ఇస్తాయి, కానీ నత్రజని, భాస్వరం, పొటాషియం అవి ఇవ్వవు. ద్విదళ జాతి పప్పు జాతికి చెందిన మొక్కలు ఏవైతున్నాయో వాటి అన్నిటిలో కూడాను పప్పు జాతిలో అన్ని ఎన్పికే పెరిగిపోద్ది. నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నీ ఇమీడియట్గా పెరుగుతాయి. గాలిలో నత్రజని పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ స్పార్కినింగ్కి ఆ నత్రజని రిలీజ్ అవుతుంది. అందుకే వర్షం పడినప్పుడు మొక్కలు ఏమో హెల్తీగా ఉంటాయి, మామూలుగా ఉన్నప్పుడు మనం నీళ్ళు పోసినప్పుడు పెరుగుతాయి. కానీ హెల్తీ ఎప్పుడు ఉంటాయి? ఏమి అవి నీరు ఇదే నీరే కదా, మరి ఎందుకు ఆనందంగా ఉండకూడదు? దాంట్లో జీవం ఉంటుంది. దాంతోపాటుగా సొల్యుబుల్ నత్రజని అట్మాస్ఫియర్లో ఉన్నది రిలీజ్ అయ్యేది ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ రైనీ సీజన్. అందుకోసమే వర్షాలు కంపల్సరిగా మనకి అవసరం. ఇది సైంటిఫిక్ రీజన్ తప్ప దీనికి అలాగెందుకు అవుతుంది ఇలాగెందుకు అవుతుంది మనం చెప్పలేం. భగవంతుడు ఇచ్చిన సృష్టి ఇది. సో లైవ్ మల్చింగ్ వచ్చేసరికి ఏంటి, పెసలు, మినువులు అవన్నీ ఒక లైన్ వేసుకొని ఇంకొక లైన్ ఇంకోటి వేసుకోవచ్చు. కొంతమంది మామిడి తోటల్లోనే అంతర పంటల కింద బూడిద గుమ్మడి, తీపి గుమ్మడి, పాదులు వేసేస్తారు. అవంతా కూడా
చెట్లు పైకి చెట్లు వెళ్ళిపోతే కిందనేమో పాదులు ఉంటాయి. అది కూడా లైవ్ మల్చింగే. ఏది లేదు, ఉలవలు వేసేస్తారు, చోళ్ళు వేసేస్తారు, కందులు వేసేస్తారు, చోళ్ళు కొర్రలు వేస్తారు. ఒక పంట ఉంటుండగా కొబ్బరి ఉంది, కొబ్బరి తోటలు కూడా దూరం దూరం మొక్కలు ఉన్నాయి, ఇంకా పెద్ద వయసు కావు, కానీ ఖాళీ ప్లేస్ ఉంది. అప్పుడు అందులో ఏం చేస్తారు, కొంత పసుపు వేయచ్చు, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఒక రకంగా వేస్తారు, కంద వేస్తారు, తర్వాత ఏమో చేమ వేస్తారు, 2-3 దుంపజాతి వేస్తే ఒకటి పైన పెరిగితే ఒకటి కింద పెరిగింది వేసుకోవచ్చు. ఆ విధంగా లైవ్ మల్చింగ్ వేస్తారు. స్ట్రా మల్చింగ్ అంటే ఏంటంటిది? స్ట్రా మల్చింగ్ అంటే అంతకుముందు పంట అవశేషాలు. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ సీజన్ అయిపోయింది, అది తీసేసి ఇంకో కొత్త మొక్క నాటాలి. ఈ బెండ మొక్కలన్నీ పీకేసి అక్కడ పడేస్తాం. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తాం? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అది డీకంపోజ్ అయ్యి కుళ్ళింది అనుకో, ఎన్పికి కింద తొందరగా మారుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ కింద మారిపోవడానికి మనం వానపాములు ఇన్వైట్ చేయక్కర్లేదు. నువ్వు పీకేసి అక్కడ పడిస్తే అవే వానపాములు తొందరగా దాని దగ్గరికి వస్తాయి. రావాలంటే ఏం చేయాలి? జీవామృతం దాని మీద. ఈ జీవామృతం పడగానే అది కొద్దిగా భూమిలోకి వెళ్ళగానే ఒరే ఇక్కడ వేసారా జీవామృతం, 2 రోజు ఇక్కడ బెల్లం నీళ్ళు వేసారని, ఆ బెల్లం నీళ్ళు తాగడానికి వచ్చి ఆ బయటికి రాగానే ఆ పైన పీకిసి పడేసిన బెండ మొక్కలు, వంగ మొక్కలు అన్నీ కనపడతాయి. కుమ్మి వదిలేస్తాయి. కరెక్ట్గా 15 రోజులు అక్కడ ఏమి కనపడవు నీకు, మొత్తం ఇలాగైపోయింది. అందుకే పాలేకర్ గారు చెప్పిన XYZ ఎవరు చెప్పినా ఒకప్పుడు గోశాలంతా ఊడ్చేసి తీసుకొచ్చి ఒక గుమ్ములోనే ఎందులోనే వేసేవాళ్ళం. ఒక చిన్న ఒక గుంతలో తవ్వాను. అప్పుడు దాన్ని 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ తవ్వి తీసుకొచ్చి పొలాల్లో జల్లుకునేవాళ్ళం. అది ఒక పద్ధతి. కానీ మొక్క మొదట్లోనే మనకి కావాల్సినటువంటి పోషకాలు అందాలంటే ఈ మల్చింగే కరెక్ట్. ఆ మల్చింగ్ మీద జీవామృతం పడగానే తొందరగా 1 వీక్ నుంచి 10 డేస్లోనే డీకంపోజ్ స్టార్ట్ అయిపోతుంది. 15 రోజులకు వచ్చేసరికల్లా మొత్తం అంతా డీకంపోజ్ అయిపోయి అదంతా కూడా మొక్క మొదట్లోనే ఎరువు రెడీ అయిపోతుంది. నువ్వు ఎక్కడో పెంట కుప్ప మీద తయారు చేసి ఎక్కడెక్కడ వేసినా ఇక్కడ తయారు చేసిన ఒకటే. మనకు లైవ్ మల్చింగ్ వల్ల ఒక ఉపయోగము. స్ట్రా మల్చింగ్ అంటే నేను చెప్పినటువంటి పంట అవశేషాలు. మీ ఏరియాలోని లైన్గా ఫారో ఇరిగేషన్ చేస్తారు. ఇప్పుడు మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇటు పక్కన నలుపలకలుగా బ్లాకులు తయారు చేసి అక్కడ వేస్తుంటారు, కాయగూరలు, ఆకుకూరలు. అలాగా అన్ని విధానాల్లో ఇప్పుడు ఒక దగ్గర ఎండ ఎక్కువ ఉంటుంది, కేరళలో వర్షాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే తమిళనాడులో వర్షాలు ఎక్కువ ఉంటాయి, మన రాజస్థాన్లో తక్కువ వర్షాలు. అక్కడ వరి పండుతుంది, కేరళలోని వరి పండుతుంది. అంటే భగవంతుడి సృష్టి. అక్కడ డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీ అక్కడ ఇచ్చాడు, కేరళలో నీటిలో ఉన్నా సరే పండే వెరైటీ కేరళకి ఇచ్చాడు. అందువల్ల మనుషులు ఎక్కడ ఉన్నా సరే బతికి తిని బట్టగట్టుతున్నామంటే ఏ ఏరియాకి తగ్గ గ్రెయిన్స్ ఆ ఏరియాలో ఉన్నాయి. వాటిని మనం సక్రమంగా పండించి వాటిలో ఉన్న పోషకాలని వాటికి వచ్చే విధంగా తయారు చేయాలి తప్ప ఎరువులు, పురుగుల మందులు వేసి వాటికి మనము బూస్టింగ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఓకే. లైవ్ మల్చింగ్ అంటే ఏంటి? చిన్న అంతర పంటలు వేసుకోవడము. స్ట్రా మల్చింగ్ అంటే అంతకుముందు పంట అవశేషాలని కాల్చకుండా ఒకవేళ కాలిస్తే ఏంటి, దీనివల్ల ఏంటి అని చెప్తాను. లైవ్ మల్చింగ్, ఈ స్ట్రా మల్చింగ్ వల్ల 15 రోజుల్లోనే నీకు దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అందుతాయి. అసలు జీవ పదార్థం అంట కదా, న్యాచురల్ కార్బన్ కంటెంట్, దీని మీద ఆధారపడింది మన వ్యవసాయం మొత్తం. ఏంటది? న్యాచురల్ కార్బన్ కంటెంట్. రాసుకోండి. దాన్ని తెలుగులో సేంద్రియ కర్బనము అంటారు. ఏంటిది? సేంద్రియ కర్బనము. అలాగే ఇంగ్లీషులో న్యాచురల్ కార్బన్ కంటెంట్. ఈ న్యాచురల్ కార్బన్ కంటెంట్ అన్నది ఏ విధంగా పెరగాలి? మనం ఏదైతే మల్చింగ్ చేసి డీకంపోజ్ చేసి ఆ పంట అవశేషాలు డీకంపోజ్ చేస్తే పెరిగే విధానం వల్ల పెరుగుతాయా, పంటలు కాలిస్తే పెరుగుతాయా? ఫర్ ఎగ్జాంపుల్, 1 కేజీ ఎండిపోయినటువంటి బెండ మొక్కల తాలూకు అవశేషాలను తీసుకొని కాల్చేసాం. ఏం చేసాం? కేజీ అంటే ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. అందులో కాలిస్తే ఏమొస్తుంది తెలిసిన? 10 గ్రాములు బూడిద వస్తుంది.
ఈ 10 గ్రాముల బూడిదలో కూడా 1% కార్బన్ ఉంటుంది. కాలిపోయిన బూడిదలో కార్బన్ అంటారు కదా దాన్ని. కాలిపోయిన బూడిదని కర్బనము అంటారు. మనకి సేంద్రియ కర్బనం కావాలి, పంటకు పనికొచ్చిన కర్బనం కావాలి. కాలిస్తే వచ్చిన కర్బనం కన్నా పంటకు పనికొచ్చే కర్బనము డీకంపోజ్ కుళ్ళితేనే వస్తుంది. ఏంటవ్వాలి? ఫెర్మెంట్, కుళ్ళిపోవాలి. ఎందుకు కుళ్ళాలి? కాలిపోతే దాంట్లో ఉన్న జీవ పదార్థము పోతుంది. కాలకుండా ఉండడం వల్ల, డీకంపోజ్ అవ్వడం వల్ల సేంద్రియ కర్బనం రిమైన్ అయ్యి ఇక్కడ 1000 గ్రామ్స్కి టన్ అయితే ఇది 1000కి 1000 వస్తుంది. 100% అనమాట. మనకి ఎక్కువ వద్దు, మనకి ఎంత అవసరం అంత వచ్చిందంటే చాలు. అందువల్ల మనకి ఏం కావాలి? కంపల్సరీగా న్యాచురల్ కార్బన్ కంటెంట్ కావాలంటే ఇట్ షుడ్ బి డీకంపోజ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కదా మన వాళ్ళు, వీళ్ళు కూడా మెల్లిమెల్లిగా పంటలకి మల్చింగ్ చేసుకోవడము, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. ఈ మల్చింగ్లో ఉపయోగం ఏంటి తెలిసిన? వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతకుముందు వర్షం పడగానే ఆ నీరు ప్రవహించేటప్పుడు కొంత మట్టిని తీసుకొని కిందకి వెళ్ళిపోవచ్చేస్తాయి కదా, అది రాకుండా ఉండాలంటే మల్చింగ్ ఉండాలి. మీరు చూడండి, కాలువలు అంటే కూడా గడ్డి మనం క్లియర్ చేసామనుకో వాటర్ తొందరగా వెళ్ళిపోద్ది. గడ్డి ఉంచాలి, మనం గడ్డి కొయ్యాల, తవ్వకూడదు. గడ్డి కోసుకుంటే వెళ్ళాలి తప్ప ఎప్పుడు తవ్వకూడదు. అందుకోసం మీకు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎప్పుడు కోతకు గురైపోతుంటాయి. అందుకు లేదంటే సముద్ర పరివాహక ప్రాంతాల్లో తాటి చెట్లు, ఏవో రకరకాల చెట్లు వేస్తారు. ఎందుకు? ఆ వేళ్ళు బాగా బలంగా వెళ్తే అంతవరకు పడిపోవు. అది భగవంతుడు ఇచ్చినటువంటి న్యాచురల్ ప్రొటెక్టర్ అనమాట ఫ్రమ్ సీ. అలాగా మనం వ్యవసాయ విధానాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని వ్యవసాయం చేసుకుంటే అంత లాభం మరొక ఇందులోనే రాదు. మీరు ఇప్పుడు చెప్పింది బయోచారు ఏంటంటే, బయోచారు కాల్చేసి మూత పెట్టాలి. వాటిని గొయ్యి తీసి అందులో ఈ ఏవైతే మల్చింగ్ ఉంటుందో లేదంటే కర్రలు వాటి కట్టెల్ని అవి బొగ్గురు శాతంలోకి వచ్చిన కర్బనం వస్తుంది దాంట్లో. ఇప్పుడు నేను చెప్పిన కర్బనం వస్తుంది. బయోచార్ అన్నది నాకు తెలిసి ఒకవేళ ఉపయోగపడితే 100% వస్తుంది. 1000కి 1000 రాదు. ఎందుకు? అది కూడా కార్బను కొంత మనం పూర్తిగా కాల్చేయటం లేదు, వాళ్ళు కాల్చేసి మనం మూత పెట్టేస్తున్నాం. అందులో కొంత డీకంపోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ బయోచారు కొంతమంది చెప్తున్నారు మేము వేసామండి బ్రహ్మాండంగా వచ్చిందండి. అది వాళ్ళ గొప్పతనం కాదు. ఆల్రెడీ ఆ సాయిల్ స్ట్రెంగ్త్ ఉండడమో, లేకపోతే ఇది కాకుండా మిగతా వస్తువులు వాడడమో, జీవామృతం కావచ్చు, పెంటగెత్తం కావచ్చు, పేడగెత్తం కావచ్చు, XYZ అలాగనమాట. బయోచారు కూడా ఉపయోగపడుతుంది, బట్ ఇంత ఉపయోగపడదు అది. అందుకోసం జీవామృతం అనేది కంపల్సరీగా చేయాలి. జీవామృతం అనేది ఈ రూపంలో ఉంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. జీవామృతం అనేది మనము బయో ఎంజైమ్స్ అంటాం. బయో ఎంజైమ్స్ పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్లు, పండ్లన్నీ కూడా ఫెర్మెంట్ అయిపోయి బాగా కుళ్ళిపోయిన పళ్ళన్నీ ఒక బకెట్లు వేసి ఒక బెల్లం ముక్క వేసేసి ఫుల్ బకెట్ అన్ని నీరు పోసేసి వారం రోజుల తర్వాత తీసిన వాటర్ ఉంటుంది, అదేదో బయో ఎంజైమ్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆ పళ్ళల్లో కానీ, ఆకుల్లో కానీ, అల్లంలో కానీ అన్నిట్లో కూడా 100% పోషకాలు ఉంటాయి. అవి ఊరకే మనం కాల్చేసి పాడేయడము లేకపోతే ఇంక వేరే విధంగా దాన్ని వాడడం వల్ల ఉపయోగం లేదు. సో సేంద్రియ కర్బనం మనకి ఇందులో ఉంటుంది. 100% లైవ్ మల్చింగ్ కానీ స్ట్రా మల్చింగ్లో కానీ ఉంటుంది. ఫైనల్గా ఏంటది? వాపసా. వాప్సా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైం ఎంత అయింది ఇప్పుడు? ఒక 12 గంటలప్పుడు ఇది ఒక మంచి మామిడి చెట్టు ఇది అనుకోండి. ఈ మామిడి చెట్టు ఎండ ఎక్కడ పడుతుంది ఇప్పుడు మనకి? దీనికి ఎలా పడుతుంది? అంతేనా? అంటే మనకి ఈ మొక్క నీరు తీసుకునేది ఎక్కడ మాత్రమే, ఎక్కడ తీసుకోదు. ఇది రాంగ్. మొక్క మాదాడికి వెళ్ళి నీళ్ళు పోస్తాను, అదే తాగుతుందా? దానికి నోరు ఉందా తాగడానికి? ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ తల్లివేరు ఉంది. ఇక్కడ
దాని తర్వాత మరొక వేరు వస్తుంది, దాని తర్వాత మరో వేరు వస్తుంది, దాని తర్వాత మరో వేరు వస్తుంది, దాని తర్వాత అలాగలాగలాగలాగితే ఇక్కడ పిల్ల వేరు వస్తుంది. ఈ పిల్ల వేరు తీసుకొచ్చి మిగతా వేళ్ళకి అందిస్తుంటుంది. అది కూడా వాటర్ ద్వారా కాదు, మినరల్స్ని అందిస్తుంది. ఎందుకంటే ఆకులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి నీటిని గ్రహిస్తాయి. నీటిని గ్రహించేది ఆకులు. ఇక్కడ వాటర్తో పాటు మినరల్స్ని తీసుకుంటాయి, పోషకాలను తీసుకుంటుంది. మైక్రోబియల్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి పంటకి ఆ చెట్టుకి ఏం కావాలి? ఫ్రూట్ ఉంది, సిట్రిక్ యాసిడ్ కావాలి దానికి ఏ సిట్రిక్ యాసిడ్ ఇందులో ఉందో అది తీసుకుంటుంది. నిమ్మ చెట్టు, మామిడి చెట్టు కూడా సిట్టి ఉంటుంది, కొంత ఫర్మెంట్ అయిన తర్వాత పులుస్తుంది, లేకపోతే తీగ వస్తుంది. అలాగా గ్లూకోజ్ యాక్టివిటీస్ ప్రతి దాంట్లో కూడా పోషకాలన్నీ కూడా తీసుకునే విధానంలో మనకి 12 గంటలప్పుడు మామిడి చెట్టు ఎక్కడ నీడ పడుతుంటే, ఎక్కడ నీరు తీసుకుంటుంటే, ఇక్కడ పోషకాలు తీసుకుంటే మనం ఇక్కడ నీళ్ళు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. దీన్నే వాప్సా అంటారు. వాప్సా అంటే అర్థం ఏంటంటే సూక్ష్మ వాతావరణాన్ని సృష్టించడం. సూక్ష్మ వాతావరణం అంటే ఏంటి? మొక్క నీరు తీసుకునే విధానాన్ని సూక్ష్మ వాతావరణం. ఈ సూక్ష్మ వాతావరణం సూక్ష్మమైన వేళ్ల ద్వారా గ్రహిస్తుంది కాబట్టి సూక్ష్మ వాతావరణం అంటారు. మైక్రోబియల్ యాక్టివిటీస్, మైక్రో ఎన్విరాన్మెంట్. ఇది ఎప్పుడైనా మీరు గ్రహించారా? దీని మీద ఎవరైనా చెప్పారా? నువ్వు ఎక్కడ ఇచ్చినా సరే తీసుకునేది ఇక్కడే. ఎందుకు? అందువల్ల ఈ నీరు ఇలా పాకుతుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటుంది. మనం ఇప్పుడు 12 గంటలకు చూడాలని కాదు, ఆ మొక్క ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మొక్క ఏదైతే ఉందో మీ నీడనిచ్చే ఏరియా ఏది ఉందో ఆ ఏరియా నేను ఒక పళ్ళెం కట్టుకోండి, ఆ పళ్ళెంలో నీరు ఇచ్చుకోండి. మొక్క మొదటికి నీరు ఎగేసేయండి, మట్టి ఎగేసేయండి, చుట్టూ పళ్ళెం కండి, ఆ పళ్ళెంలో వాటర్ ఇవ్వండి. అది ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న మొక్క దాన్ని బట్టి మీరు పళ్ళెం కడతారు. చిన్న మొక్క అయితే చిన్న పళ్ళెం కడతారు, చుట్టూ వాటర్ నిలబడే ప్రదేశం. వాటికి వాప్సా గురించి వాటికి మామూలు వాటర్ పారించవచ్చు. పెద్ద చెట్ల గురించి చెప్తున్నాను నేను. ఒక మర్రి చెట్టు ఉంది, లేదా కొబ్బరి చెట్టు ఉంది, లేదా ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు ఉన్నాయి. వాటి కోసం మనం చెప్పిన విధానం ఇది. ఫారో ఇరిగేషన్కి వాటర్ ఎంత ప్రవహించినా దానికి ఎంత కావాలి? 10% కావాలి. ఆ 10 మిగతా 90% పైన సూర్యారావు రెడీగా ఉంటాడు. రాని వదలండి నీరు అంటాడు, తీసుకెళ్ళిపోతాడు, మొత్తం తాగేస్తాడు. దానికి 10% కావాలి. 10 లీటర్ల నీరు వేసావు, లీటర్ అయ్యో బతుకుతుందా చచ్చిపోతుందా? డ్రిప్ ఇరిగేషన్ ఏడ్ చేస్తున్నారు వాళ్ళు, డ్రాప్ వేస్తున్నారు. నువ్వు గబగబా తాగిన దానికి నువ్వు కొద్దిగా నువ్వు మనం చంటి పిల్లడు ఉన్నాడు, వాడికి ఏం చేస్తారు? పాల ప్యాక్ వేసి కొద్దిగా పెడతారు, తాగురా అని చెప్పి మళ్ళాగా గ్లాస్తో ఇవ్వరు కదా. ఓకేనా? కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవసాయ విధానాల్లో ఈ 4 ప్రక్రియలు ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే మీకు ఇటువంటి విషయాల్లో అవగాహన కావాలంటే కంపల్సరిగా ఒక లేమ్యాన్ అంటే ఒక చదువుకోకుండా ఉన్నటువంటి ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏం చేస్తాడు? ఈ పుస్తకాలు ఇవన్నీ చూసి చదవడు, ఇలాగ వస్తాడు, తెల్లారు ఇలా వాళ్ళు వర్షం పడినట్టు ఉందిరా, కొద్దిగా వెళ్ళిపోదాం బదురా అంటాడు. ఆడు చదువుకున్నాడా? దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్గా తనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి ఈ వయసులో ఉన్నప్పటి నుంచి నాన్న వెనకాతల పొలంకి ఆయనేమో పార పలుగు పట్టుకుంటే ఈయన కనీసం చిన్న కర్రను పట్టుకుని పొలంకి వెళ్ళే అలవాటు ఉంటే ఆటోమేటిక్గా తను నేర్చుకోగలుగుతాడు. అది వ్యవసాయదారుడు అయితే వ్యవసాయం గురించి నేర్చుకుంటాడు, మొక్కలు అయితే మొక్కలు నేర్చుకుంటాడు, వడ్రంగి పని వాడైతే వడ్రంగి నేర్చుకుంటాడు. ఏ కులానికి సంబంధించి ఏ వృత్తికి సంబంధించిన వాడు ఆ పిల్లలకి ఆ వృత్తిని నేర్పడంలో తప్పులేదు. అదనంగా మనం ప్రాపంచిక జ్ఞానం తెలుసుకోవడం కోసం ఇటువంటి మన కళాశాలలు కానీ వర్ణాశ్రమాల్లో కానీ నేర్చుకోవచ్చు. దానివల్ల ఏ విధమైనటువంటి తప్పు లేదు. జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే ఇంకొక జ్ఞానం ఇవ్వగలుగుతాం. వ్యవసాయం గురించి 4 విషయాలు తెలుసుకున్నాం. ఒక 5 ఎకరాలు నేను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి కదా నేను మీకు చెప్తున్నాను. ఆ తర్వాత పాలేకర్ గారు గొప్ప, ఈ వీరు గొప్ప, అందరూ గొప్పే, రైతు కూడా గొప్పే. రైతు లేకపోతే మనం అందుకోసం ఉత్తమమైన రైతు అవ్వాలంటే ఉత్తమమైన వ్యవసాయ విధానాలను అవలంబించాలి. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం ఈ 4టిని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకా దేశీయ విత్తనాల ప్రాముఖ్యత గురించి కూడా చెప్పిన వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా మనం
కుండల్లో కానీ మట్టి పాత్రల్లో కానీ గాజు సీసాల్లో కానీ పెంచుకోవాలి. నా నెంబర్ రాసుకోండి, ఎవరికైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయండి, గ్రూప్లో ఉంటుంది. నా పేరు భాస్కర రవి అంటారు. నేను భాస్కర్ అంటే ఎవరు, రవి అంటే ఎవరు? భాస్కర్ అన్న, రవి అన్న, ఖగా అన్న, పోష అన్న, ఎవరన్నా సరే ఈ భాస్కర్ అని పేరు పెట్టుకోవడానికి కారణము మా తాతగారి పేరు. అది మా ఇంటి పేరు దార్లపూడి, DARLAPUDI, రవి. కానీ ఐ రెస్పెక్ట్ మై గ్రాండ్ ఫాదర్ బికాజ్ హీ వాజ్ గివెన్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలోకి వచ్చి ఈ విధంగా ఉంటుందని చెప్పిన వ్యక్తి మా తాతగారు. ఆయన పేరు మీదే నేను వ్యవసాయ విధానాలు, విత్తన బ్యాంకు, ఏంటది నా దగ్గర విత్తన బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకులో కూడా చాలా విత్తనాలు నేను కాపాడుతున్నాను. ఆ విత్తనాలు కూడా మీకు కావాలన్నా నేను ఇస్తాను. మళ్ళీ మీ దగ్గర ఉండి సేంద్రీయ వ్యవసాయం చేస్తే మీ దగ్గర నుంచి నేను 4 విత్తనాలు ఇస్తే మీరు నాకు 8 విత్తనాలు ఇవ్వాలి. ఆ విధంగా మంచి మంచి విత్తనాలని చాలా గిరిజన ప్రాంతాల నుంచి కలెక్ట్ చేసిన విత్తనాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి రాసుకోండి. నేను ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, అంతే తప్ప ఫోన్లు ఎత్తినంత వరకు కొట్టపోవడం చేయకండి. ఏమో సార్ ఫోన్ చేసిన తర్వాత ఏమండి ఫోన్ చేశారు ప్రహ్లాద్ గారు అన్నాం అనుకో, ఏం లేదు సార్ మీరు ఎత్తుతారో లేదని కుట్టాను సార్ అంటారు. అలా చేయకండి. అర్థమైందా ప్రభు? అర్థమైందా? దూరిందా? ఏం దూరింది? తెలుగు వస్తుందా? ఏ ఊరు మీది?